2018 వరకని అంతకుముందు ఆయనకు కూడా ఈ తేడాలు ఉన్నాయి 20, 15 కొన్నిసార్లు 30 కూడా అంటే గెలిచారు కదా ఏదో అది ఒక బ్రాడ్ గా తీసుకోవటమే అంతే అంతవరకే సాటిస్ఫాక్షన్ అంతవరకు కానీ ఇప్పుడు పందేలు కట్టే వాళ్ళు సీట్ల మీద మెజారిటీల మీద వీటన్నిటి మీద కడతారు కదా అవన్నీ దీంట్లో ఉండవు అసలు వీటిని మరీ ఎక్కువగా రిలే కాకూడదు అసలు వాళ్ళే ఏమి హామీ ఇవ్వట్లేదు కదా దీన్ని బట్టి ఏం గవర్నర్ పిలవడు అదే మళ్ళీ 4వ తారీఖు కౌంటింగ్ బట్టే పిలుస్తాడు కాబట్టి ఓకే ఒక ఎక్సర్సైజ్ చేస్తారు పాయింట్ ఏమంటే బయటికి వస్తూనే అడిగితే కొంత అదే మైండ్ సెట్ లో ఉంటారు అప్పటికప్పుడు షిఫ్ట్ చేసుకోరు అనేది ఒక అభిప్రాయం అంతే సార్ మీ దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి మనం ముందుగా ప్రస్తావించుకున్నట్లుగా సో దాని సారాంశం ఏ రకంగా అంటే ఎలా చెప్పగలం అంటే మెజారిటీ ఎటువైపు మొగ్గు చూపిస్తున్నారు మీరు చూసిన అంటే మెజారిటీ అంటే పూర్తిగా ఉదాహరణ ఒక సర్వే ఉంది కేకే సర్వే చాలా ఎక్కువగా ఇందాక ఎవరో ఛానల్ సహకారం అని చెప్పి ఆయన ఇస్తున్నాడు దాంట్లో అది ఓవర్ హెల్మింగ్ గా వైసీపీకి 14 ఎన్నో వస్తాయి మొత్తం వాళ్ళకే వస్తాయి జనసేనకి 21 వస్తాయి అని చెప్తున్నారు కాబట్టి సర్వేలో ఆ రకంగా ఉంది అదొకటి కానీ ఇంకోటి కూడా ఉదాహరణకు మీరు అడిగారు కదా 1 by 1 మనం ఓకే సార్ వాటిని చూద్దాం ఆ సర్వేలో ఇటువైపు చెప్పినవి అటువైపు చెప్పినవి కూడా ఉన్నాయి కానీ బట్ ఎక్కువ భాగం అంటే కూడా ఇంక మనకు అనవసరం ఇప్పుడు వాటికే లేనట్టే మనం దీంట్లోకి దిగడం అనవసరం కేకే సర్వే తీసుకుందాం కేకే సర్వేలో టీడీపీకి 133 స్థానాలు చూపిస్తున్నారు వైసీపీకి 14 స్థానాలు జనసేనకి 21 స్థానాలు అంటే జనసేనకు ఎక్కువ వస్తాయి వైసీపీకి అంటే 7 బీజేపీకి ఇది మరి పురంధేశ్వరి గారికి కూడా చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు అది సంగతి మొదలైంది అది తర్వాత రైజ్ అనే సర్వే కూడా 92 నుంచి 99 వరకు టీడీపీకి రావచ్చు అని చెప్తుంది రైజ్ సర్వే కూడా ఎగ్జిట్ పోల్ జనసేనకు 11 నుంచి 16 వరకు బీజేపీకి 3 వరకు రావచ్చు అని రైజ్ సర్వే చెప్తుంది వీళ్ళు వైసీపీకి 48 నుంచి 60 స్థానాలు రైజ్ సర్వే చూపిస్తుంది ఇది రైజ్ సర్వేకి సంబంధించి అంటే మొత్తం కూటమికి 113 నుంచి 122 రావచ్చు అనేది రైజ్ అంచనా ఆ తర్వాత ఆత్మసాక్షి 2-3 సార్లు మనం చూసాం కదా గతసారి తెలంగాణ అది నిజమవ్వలేదు అంతకుముందు కొన్ని అయ్యాయి కానీ మన యూపీలో కూడా అవ్వలేదు ఆత్మసాక్షి దశల వారీగా విడుదల చేస్తూ వచ్చింది మీడియాకి చాలా ఎక్కువగా అందుబాటులో ఉన్న రిపోర్ట్లు కూడా ఆత్మసాక్షి చర్చలు కూడా చేశాడు ఆయన 98 నుంచి 116 వరకు వైసీపీకి వస్తాయి అని చెప్తూ ఉంది కూటమికి 59 నుంచి 77 స్థానాలు రావచ్చు అని దీంట్లో ఏంటంటే ఒక గోదావరి జిల్లాలో తప్ప మిగిలిన అన్ని చోట్ల వైసీపీ లీడింగ్లో ఉంది తూర్పుగోదావరి తప్ప అనేది వీళ్ళ సర్వే చెప్తుంది పార్థదాస్ అని బెంగళూరు బేస్డ్ ఐటీ చాణక్య గ్రూప్ చాణక్య పేరుతో 3-4 ఉన్నాయి అందులో ఇదొకటి ఈయన లెక్క ఏంటంటే పురుషులు 4% ఓట్లు తగ్గాయి వైసీపీకి పురుషుల ఓట్లు 4% తగ్గాయి కానీ స్త్రీలు 12% ఎక్కువగా ఓట్లు వేశారు దీని మీద చాలా చర్చ జరిగింది కదా ఎక్కడైతే మహిళలు పూనుకొని చాలా భారీగా ఓట్లు వేస్తారో వాళ్ళకి విజయం వస్తుందని సో 12% మహిళలు అధికంగా ఓట్లు వేసిన వైసీపీకి 110 నుంచి 120 వరకు స్థానాలు రావచ్చు అని ఈ పార్థదాస్ చెప్తున్నాడు ట్విట్టర్లో వరుసగా ఆయన పోస్ట్ చేస్తున్నాడు మన వీక్షకులు కూడా చూడొచ్చు కూటమికి 55 నుంచి 65 రావచ్చు అని చెప్తున్నారు అదే సమయంలో తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇంట్రెస్టింగ్గా చెప్తుంది బీఆర్ఎస్కు ఏమీ రావడం లేదు కాంగ్రెస్ పార్టీకి 9 నుంచి 11 వస్తాయి లోక్సభ తక్కువే కదా బీజేపీకి 5 నుంచి 7 వరకు వస్తాయి అంటే బీజేపీ చాలా ఎక్కువ వస్తాయన్న అంచనాలు అంతగా మజ్లిస్ తన స్థానం నిలబెట్టుకుంటుంది మన మాధవీలత గారు రావట్లేదు అనేది దీని సారాంశం ఆ తర్వాత ఇంకా ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి ఫారెన్సిక్ సర్వే అని ఒకటి ఇది మామూలు కాదు మేము వేరే విధంగా చేస్తామని చెప్తుంటారు వాళ్ళు ఆలోచనలు వాళ్ళ దీన్ని బట్టి అని వాళ్ళు 112 నుంచి 143 వైసీపీకి వస్తాయి 32 నుంచి 63 ఎన్డీఏకు తెలుగుదేశం కూటమికి వస్తాయని చెప్తున్నారు ఇందులో వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది అంటే 63 దాకా కూడా రావచ్చు అంటున్నారు కదా అంటే ఇక్కడ వచ్చేది 112 అయితే వాళ్ళకు 50-60 దాకా వస్తాయి అనేది వీళ్ళు చెప్తుంది సో ఇలా సర్వేలు 2 రకాలుగా నాగన్న సర్వే మనం నిన్ననే మనం చర్చించాము అది కూడా 94-96 అది అట్లా చెప్తుంది నాగన్న సర్వే అందరికంటే ముందే ఆయన సర్వే అనలేదు ఆయన
అభిప్రాయ సేకరణ, అభిప్రాయ ప్రకటన అలా ఆయన ప్రకటించాడు. నాగన్న సర్వే కూడా వైసీపీకి బాగా అనుకూలంగా ఉన్నట్టు. అంటే పొత్తు పార్టీ వైపు ఏ సర్వే కూడా మొగ్గు చూపించట్లేదా? లేదు, నేను చూపించా కదా, చెప్పేది ఉంది. కేకేది ఉంది, రైస్ కూడా ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని లేవని చెప్పలేము. జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు ఒక్కసారి ఎన్డీఏది మొదలు పెడితే ఇవన్నీ కూడా